ఎలా ఉంది పెన్షన్ ఇచ్చే విధానం ఎలా ఉంది? ఏళ్ళు అయినా లేదురా బాబు, వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చినా బాగుంది. ఇప్పుడు ఏంది ముసలి కళ్ళు కానరావు, వాళ్ళ పరిస్థితి ఏంది? కళ్ళు కానరావు మైక్ నగర్ నుంచి రావాలా, నడిచి రావాలా, నడిచి ఎక్కడికి నడవాలా. ఇక్కడ కళ్ళు కానరాళ్ళు వచ్చి పెన్షన్ లేకుండా చచ్చిపోవడం కానీ ఏమీ లేదు. అంటే అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను కదా, ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. మరి అకౌంట్ అంటే వాళ్ళకు బుద్ధి పాడుకోవాలండి. వాళ్ళు దాని మీద ముద్ద మీద బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు దాని మీద కాదు, ఇప్పుడు ముద్ద మించిన వాళ్ళు దాని మీద బతకాలి. పెన్షన్ తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళకపోతే ఏటయ్యా? అది పరిస్థితి. ఏమీ లేదు. పెన్షన్ కొడుకులు కూడా చూడట్లా, కూతుళ్ళు చూడట్లా. పెన్షన్ మీద బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అదే రైట్ అండి. ఇంటికి రంగ తట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఏంది ఇవాళ నిన్న మన పోయినారు ఆడిచ్చారు, పోయిన నెలలో. ఈ నెల ఏళ్ళకి తెచ్చారు. మేమంటే ఇస్తాం, మేమంటే పర్లేదు. కడుగు అండ్రాళ్ళు ఎత్తుండారు నా పక్కన. వచ్చే నెల కూడా జూన్ 4వ తారీఖు వరకు పోలింగ్ అయ్యే వరకు కూడా ఇదే కదా. ఏం చేద్దాం, ఏం చేద్దాం బాబు? పడతారు బాధలు, ఏం చేస్తారు వాళ్ళు పడేది. ఆ బాధపడేది కొడుకులు చూడరు, అమ్మాయిలు చూడరు. ఎవరు చూసేది? వద్దాం మేము బతుకుతున్నాం. మేము నా కొడుకు ₹1,00,000 చేస్తాం. ఏ మనకేది బతుకుతున్నాం? ఏంది రిటైర్డ్ అయ్యి ఏం చేద్దాం? పని చేస్తాం. 70 సంవత్సరాలు పని చేయలేము. నా పరిస్థితి ఏంది అయ్యా? వాళ్ళు ఆ 3,000లోనే బతుకుతున్నాం. ఇద్దరం భార్య భర్త 3,000 బతుకుతున్నాం. మా పరిస్థితి ఏంది? అది జగన్ ఉన్నప్పుడు ఏంది, ఇంటికి వచ్చి తట్టిచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎండలో వచ్చి పోవాలంటే వాళ్ళు కష్టమైన పని. పెద్దవాళ్ళు చచ్చిపోతారయ్యా. అది మీరంటే నడిచి వచ్చారు, వాళ్ళు అసలు ముసలేమో నా పక్కన వచ్చినామా, వాక్యనగర్ చేతి పట్టుకొని వచ్చా, ఆమె వదిలిపెట్టా. ఇప్పుడు నేను వెళ్తాను, ఎట్ట పోవాలి? ఇక్కడికి రావాలన్నా కూడా ఛార్జీలు పెట్టుకొని రావాలి. ఐక్యనగర్ ఆడ కాదు, గేట్ కానించి రావాల్సింది. ఐక్యనగర్ నుంచి గేట్ దాకా ఏమి లేవు, నడిచి రావాల్సింది. ఎప్పుడైనా ఆడ నుంచి పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలా. పరిస్థితి ఏంటి సార్? అట్లా ఉంది పరిస్థితి. జగన్ ఉండేప్పుడే హాయిగా ఉంది. బాణానికి రాగానే చేతికెత్తున్నారు, వస్తున్నారు. ఇది మరీ దారుణంగా ఉంది సార్. ఈ పెద్దోళ్ళకి ముసలిళ్ళకి దారుణం ఏమీ లేదు. ఏది పెన్షన్ ఆడ వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు లేకుండా చేశాడుగా. మరి వాలంటీర్లు లేకుండా చేసి ఎలక్షన్ కమిషనర్ ఆపారని చెప్తున్నారు. ఎలక్షన్ వాళ్ళు ఎందుకు ఆపారు? ఆయన జగన్ బాగా వేసాడు పెన్షన్లో. మరి వాలంటీర్లు ఏడ మంచాల మీద పడుకున్న వాళ్ళకి ఇవ్వమన్నాడు. కానీ మీరు బ్యాంకులకి వెళ్ళండి అన్నాడు. మమ్మల్ని బ్యాంకులకి వెళ్ళమంటున్నారు. మరి బ్యాంకుకి వచ్చి మరి పట్టిగా లేదు, కనుక్కోవాలిగా. ఇక్కడ పడకపోతే సచివాలయంకి వెళ్తే మరి పట్టి అంటేనేమో ఓకే, పడకపోతే మళ్ళీ వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఎలా సమాధానం చెప్పారు ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు? ఫస్ట్ ఏమన్నారంటే మా తిరగలేని వాళ్ళు, మంచంలో ఉండేవాళ్ళు, ఎప్పుడంగులు, వాళ్ళు పోలేనోళ్ళు బ్యాంకుల కాడికే వాళ్ళకి ఇవ్వమన్నాడు. అయ్యా ఇచ్చాము, మీరు బ్యాంకులకి వెళ్ళండి అన్నారు. ఆ మాట అన్నారు. మరి దీంట్లో కూడా చాలా మంది నడవలేని వాళ్ళు కూడా వస్తున్నారు. మరి ఏం చెప్తా? తూలిపోయే మనుషుని ఇంటికాడ పెట్టి వచ్చారు. మరి ఏం చెప్తారు? కరుక్కి వెళ్తారు. మరి ఏం చేస్తారు? మరి వీళ్ళేమంటారా ముందు బ్యాంకు వాళ్ళు? ఎవరి విధానం బాగుంది మీకు ఇచ్చే విధానం? ఆయన జగన్ ఫస్ట్ నుంచి బాగుండే అబ్బాయి. ఆయన ఇత్తన కాడు, జగన్ ఇచ్చిన కాడ నుంచి బాగానే ఉండే. అదే మోడల్ వస్తుందా లేదా ఎట్టే భూకంపం అయిపోద్దా అర్థం కాడ. మరి జూన్ 4వ తారీఖు వరకు పోలింగ్ వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి అంటారా? వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి. ఆయన గెలిపించుకుంటే కదా వచ్చేదే. ఆయన గెలిపిస్తే కానీ రావు మళ్ళీ. అది. నమస్తే అండి, మీ పేరు? ఆ పేరు కృష్ణదాస్. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? తోటవరిపల్లి. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ లోపల? లోన చాలా ఉంది, ఉంది. ఒకటి కాదు, చాలా రకాలుగా ఉండరు మధ్యాహ్నం. ఇక్కడికి వచ్చిన ఆ ఖాతం కావాలి, ఈ ఖాతం వాళ్ళు అంటాం లోన. అక్కడి నుంచి వచ్చినామో ఏలు ముద్ర తీసుకురామన్నారు. అక్కడ పోతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఫోటోలు కూడా తీసుకురామన్నారు. 2 బ్యాంకుల్లో సంతకాలు పెట్టి తీసుకురామన్నారు. అట్లా ఉందండి మా పరిస్థితుల్లో. సచివాలయాలు ఇచ్చారు, అది ఎలా ఉంది? ఇప్పుడు బ్యాంకులు ఇవ్వడం ఎలా ఉంది? సచివాలయంగా నెంబర్ 1 ఇళ్ళకి వచ్చి ఇచ్చిందే బాగుంది. అది బాగా ఏం బాధలు, మా పని అంతా చేసుకుంటున్నాము. బ్యాంకులో పడ్డాయని చెప్పారు కదా, ఎప్పుడేం తీసుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చి తీసుకున్నారు? మరి డబ్బులు పడింది ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాం పడ్డాయని. కానీ మాకు చెల్లి కొత్త మెసేజ్ అనుకున్నాము, చెల్లికి రాలేదు. తర్వాత అడిగితే బ్యాంకు ఇలా పడ్డాయి అన్నారు. పలానా బ్యాంక్ అని ఇబురిపాలెం బ్యాంకుకి అడిగాము. నువ్వు ఇక్కడ కాదు, కన్నడ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఈ 2కి పోయి 2 సార్లు సంతకం పెట్టించరండి,
అప్పుడు నీకు నేను డబ్బులు ఇస్తాను అక్కడ ఉంది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ కాదు, అన్ని చోట్ల గుట్ల కూర్చి ఇబ్బంది ఇప్పుడు పడుతుంది. మీరంటే కొంచెం ఓపికతో నాకు మట్టి కాలు నొప్పి, అవ్వాతాతలు చాలా మంది ఓపికలతో ఎలా వచ్చి ఇక్కడ చాలా బాధపడుతున్నాను. మేము కూడా రావాలి, తోటపల్లి నుంచి రావాలా, ఈ బస్సు గంట పడుతుంది ఇక్కడికి వచ్చేలేకి. మరి ఇంటికాడ పని లేదు, అన్నం వెళ్ళేకి అన్నం తినేలేక 2-3 అవుతుంది. చాలా నరకం అనిపిస్తున్నామా. ఒకరు బీబీ 2 ఏళ్ళు కూడా తీసేశారు. ఈ మందులు డబ్బులు మందులే తింటాను. నా బ్యాంకులోనేమో అకౌంట్ ఆగిపోయింది, రేపెత్తామంటారు. ఏదో మరి ఇంకా డబ్బులు ఎక్కడ పడ్డాయట? ఏదో ఇవన్నీ ఇచ్చారు, ఇదే కాగితాలు ఇచ్చారు, బిల్లది ఇచ్చారు. ఇప్పుడేమో రేపు రాయనేస్తున్నారు. రిక్షా కూడా అప్పుడు రాడు, నడలేము. మరేం చేస్తాము? సచివాలయంలో ఇచ్చారు, ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇవి ఇప్పుడే ఈ బ్యాంకులో ఎవరు నడుస్తారు? నన్నే పోతున్నాము. ఇక ఏళ్ళు కూడా చూడు, ఏళ్ళు తీసాండ్రు. వచ్చే నెల కూడా ఇలాగే వస్తానని చెప్తున్నారు. వచ్చే నెలలుగా బ్యాంకులు రానేమో, మరి రానేమో బ్యాంకుకి. మాకు చదువు ఏటే ఏం లేదు. మేము ఎప్పుడో శ్రీకాకుళం తూర్పు నుంచి వచ్చి చీరాళ్ళు ఉండిపోయినాం. మా పిల్లలు నీ అంత సెలవు అయిపోయినారు. అక్కడ రామని సార్ తూర్పు, ఇక్కడే కూలీ నెల చేసుకొని ఉంటాను. వాలంటీర్లు తెచ్చింది ఎలా ఉంది? సచివాలయంలో ఇచ్చింది? వాలంటీర్లు బాగా ఇంటికి ఇచ్చారు, ఇంటికి తెచ్చి ఇచ్చారు, సచివాలయంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్యాంకులో నడలేకపోతున్నాము. 3000కి మీరు ఎంత ఛార్జీ పెట్టుకుని వచ్చారు ఇక్కడికి? 100 రూపాయలు ఆటో వాడైతే, రిక్షా వాడైతే 60 రూపాయలు. అంటే 2900 100 రూపాయలు పోయినట్టే. మరి ఏడు చేస్తాం, ఏ కాళ్ళు లేని వాళ్ళు మేటి చేస్తాం. ఇదో ఏళ్ళు తీసాను. ఎంతమంది ఉంటారు సుమారుగా? చాలా మంది ఉన్నారమ్మా. ఏదో నీళ్ళు తాగేసాను, బాటిల్ నీళ్ళు దాడ వచ్చేసింది, అక్కడ కూకొంతాను. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇచ్చే పెన్షన్ విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏంటి ఇక్కడ? ఇప్పుడు రాగలిగిన వాళ్ళు రాగలరు, రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ముసలాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. నేనంటే అట్టగా వచ్చా, నేను కూడా ఎక్కువసేపు నుంచోలేను, కూర్చోవాలా. మరి ఇది ఎట్ట కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ముందటి వరకు 4 సంవత్సరాల వరకు వాలంటీర్లు ఇచ్చారు. మొన్న సచివాలయంలో ఇచ్చారు, అవి బాగున్నాయి లేకపోతే ఇది బాగుందా మీకు? సచివాలయంలో 4 టేబుల్స్ పెట్టి టకటక అందరికి ఇచ్చేసారు, అది బాగుంది. నెంబర్ 1 అది, అంత 10 నిమిషాలు కూడా పట్టలేదు. మరి ఇటుపక్క ఇది అంత ఎవరు చేశారు? ఇబ్బందులు అది ఎవరు చెప్పాలండి, మనం చెప్పేది కాదు కదా అది. మరి ప్రభుత్వం ఎందువల్ల ఇట్లా మళ్ళీ మార్చారో, కొంతమంది 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మా ఇంటి దగ్గరే అందరికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల, బ్యాంకుకి పెట్టారు. మరి అంతకుముందు నాకు అకౌంట్ ఉంది, దాంట్లో బ్యాలెన్స్ లేదు. మరి ఇప్పుడు ఎంత కట్ అవుతుందో తెలియాలి. మా వాడు లోపల ఉన్నాడు. అందులో ఇంత రావాల్సిన ముసలోళ్ళు ముడగోళ్ళు రాలేరు కదా, అవతాతలు రాలేరు. మరి ఎంత ఇబ్బందులు పడతారు? అవి ఎంతో దూరం నుంచి ఛార్జీలు కట్టుకొని ఇక్కడికి రావాలంటే అది కూడా. నేను ఈపురపాలెం బండారు నరసింహరావు కాలనీ నుంచి రావాలా, ఆడ నుంచి 1 కిలోమీటర్ నడవాలా, ఆడ నుంచి ఆటో ఎక్కి ఇక్కడికి రావాలా, మళ్ళీ ఇప్పుడు ఆటో ఎక్కాలా, అక్కడ దిగాలా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎంత ఖర్చుతో కూడిన పని అవుతుంది, తప్పదుగా. మరి ఈ సిస్టమ్ పెట్టినప్పుడు